హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు టేస్టీ ట్రెడిషనల్ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ మాత్రం అద్దిరిపోతది. పచ్చి దోసకాయ పచ్చడి ఇది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 గుప్పెలు అంటే దోసకాయలను బట్టి పల్లీలు, పచ్చిమిర్చి ఎన్ని పడతాయో నేనైతే ఒక 2 చిన్న సైజు దోసకాయలకి గుప్పెడు పల్లీలు, ఒక 10, 15 పచ్చిమిర్చి మధ్యకి ఇర్చేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని వేయించుకున్నా. ఇప్పుడు అందులో పచ్చి శనగపప్పు 1 టీ స్పూను, ఆ తర్వాత ధనియాలు 1 టీ స్పూను, మళ్ళీ ఆ తర్వాత జీలకర్ర 1 టీ స్పూను, ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని 2 వెల్లిపాయ రెబ్బలు రెండో మూడో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని చల్లార్చుకోవడం కోసం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు టమాటాలు ఉంటాయి కదా, వాటిని ఒక 2 మిడిల్ సైజ్ టమాటాలు తీసుకున్నా నేను. వాటిని బిల్లలు కట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతున్నాయి అన్నట్టు. అందరు ట్రై చేస్తున్నారు ఈ మధ్య వీడియోలో, నేను అలా ట్రై చేసా కానీ ఫాస్ట్గా ఉడుకుతున్నాయి. ముక్కలు కట్ చేసి ఆయిల్ వేసుకొని ఉడికించుకునే కన్నా ఇట్లా చాలా ఫాస్ట్గా ఉడికినాయి. పైన సాల్ట్ చల్లుకున్నాక కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. వీటిని కూడా చల్లార్చుకోవాలి, పక్కన పెట్టి ఇప్పుడు ఒక 2 దోసకాయలని పైన పొట్టు తీసి పీల్ చేసి మిడిల్ సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకొని చల్లార్చుకున్న పల్లీలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఎంత సాల్ట్ అవసరం వస్తుందో అంతవరకు వేసేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకున్న పర్వాలేదు, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి వాటిని. ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న టమాటాలని అందులో వేసేసి శుభ్రంగా ఒక రెబ్బ చింతపండు ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న దాన్ని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న దాంట్లో దోసకాయ ముక్కలు మిడిల్ సైజు చేసినాం కదా, ఆ ముక్కల్ని అందులో వేసుకొని వాటిని కూడా కొంచెం ఎల్లిపాయలు ఒక 2 వెల్లిపాయలు యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రీగా తిరగడం కోసం ఒక వాటర్ కొంచెం ఇలా చల్లుకోవడమే అంతే. ఇప్పుడు మిక్సీ జార్కి మూత బిగించుకొని మిక్సీ పట్టేసుకుంటే పర్ఫెక్ట్ మిక్సీ అవుతుంది. ఎందుకంటే అవి మిడిల్ సైజ్ పీసెస్, చిన్నవి అయినా బాగోదు, పెద్దవి అయినా బాగోదు, అందుకే మిడిల్ సైజ్ అయితే కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు పోపు కోసం ఒక ఆవాలు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి వేసుకొని కాస్త వేయించుకున్నాక ఎండుమిరపకాయలు ఒక 2, 3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక ఎల్లిపాయలు, చితక్కొట్టిన ఎల్లిపాయలు ఉంటాయి కదా, నలగొట్టిన ఎల్లిపాయలు వాటిని ఒక 2 ఎల్లిపాయలను వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం పసుపు, మన పసుపు ఎంత పడుతుందో తెలుసు కదా, అంత వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఉన్న దోసకాయ పచ్చడిని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవడమే. కానీ ఈ పచ్చడికి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపులో వేసుకోగానే, ఎందుకంటే ఆ దోసకాయ ముక్క ఉడికితే అస్సలు బాగోదు, పచ్చి ముక్కలే చాలా బాగుంటాయి. మీరు అవసరమైతే ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకు దోసకాయ పచ్చళ్ళు అంత ఏం మంచిగా అనిపించదు ఆనియన్. ఇవి మంచి దోసకాయ పచ్చడి రెడీ, పల్లీలు దోసకాయ పచ్చడి రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి, రాగి సంకట్లోకి సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.